హలో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. నా వాయిస్ అయితే కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి. కొద్దిగా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది కోల్డ్ వల్ల. రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ చూస్తా ఉన్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మన వీడియోస్ అయితే చూస్తా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఈ రోజు మా పిల్లలకి వ్యాక్సిన్ వేయించాల్సి ఉంది. అందుకే ఇప్పుడు మేము పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తాము వ్యాక్సిన్ వేసుకొని రావడానికి. మేమైతే అస్సలు మిస్ అయ్యామండి. వ్యాక్సిన్స్ కానీ విటమిన్స్ కానీ అన్ని అయితే వేపిస్తా ఉంటాము పిల్లలకి. వేపించడం అనేది వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తా ఉంటారు కదండి డాక్టర్స్. అందుకే ఏది మిస్ అయ్యకుండా అయితే వేపిస్తే పిల్లలకి చాలా మంచిది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ అయితే వేపించుకునేసి ఇంటికి అయితే వచ్చేసినాము. వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళాం కదండి, అక్కడైతే ఇంకా వేరే పిల్లలకైతే ఇంజెక్షన్స్ వేస్తా ఉంటారు కదా. అప్పుడైతే అది చూసేసి మా పూరికి అయితే ఎంత ఏడ్చిందో, వద్దు వద్దు పద పద అనేసి. ఇప్పుడైతే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయినారు కదండి, అందుకే వాళ్ళకి తెలిసిపోతా ఉంది అక్కడ ఏం చేస్తున్నారు అనేసి. అస్సలు ఉండలేదు. అలా వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి రావంగానే అయితే వాళ్ళు నిద్రపోస్తున్నారు. మనకి నుంచి నిద్రపోలేదు కాబట్టి వస్తానే నిద్రపోతున్నారండి, అన్నం కూడా తినకుండా. సరే మళ్ళీ లేచిన తర్వాత అయితే తినిపించచ్చు కదా అనేసి నేను కూడా అయితే గుమ్మన్ అయిపోయినాను. తర్వాత మేమైతే ఇంకా లంచ్ చేస్తాము. తింటా అన్నప్పుడు మా ఆయన మొబైల్ అయితే న్యూస్ చూస్తా ఉన్నాడు. మామూలుగా అయితే తినేటప్పుడు అయితే మొబైల్ యూస్ చేయము, పిల్లోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా అదే అడుగుతారనేసి. పిల్లోళ్ళు నిద్రపోసినారు కాబట్టి అందుకే మొబైల్ అయితే చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఒక అమ్మాయి అయితే వాళ్ళ అమ్మని అయితే హత్య చేసింది కదండి, అదైతే వస్తా ఉంటే దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నాం మేము. ఇప్పుడు పిల్లోళ్ళని అయితే అసలు ఎలా పెంచితే వాళ్ళు కరెక్ట్ గా ఉంటారనేది అయితే పేరెంట్స్ కి అసలు అర్థం కావటం లేదు. నాకు తెలిసి నేను ఏమనుకుంటానంటే, ఇప్పుడు ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తా ఉంటారు కదండి పిల్లోళ్ళు, ఇన్స్టాగ్రామ్స్ వాటిని రీల్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇలా ఎక్కువగా మొబైల్ యూస్ చేయడం వల్ల ఇలా చెడిపోతున్నారని అయితే నాకు అనిపిస్తా ఉంటుంది. ఎంత చిన్న చిన్న పిల్లలు కదండి, వాళ్ళైతే అసలు ఎంత త్వరగా మ్యారేజ్ చేసుకునేస్తా ఉన్నారు. ఎందుకు ఇలా చేశారు, ఎలా మీకు పరిచయం అని అడుగుతా అంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మాకు పరిచయం అయింది ఇట్లే మా లవ్ అనేసి అయితే చెప్తా ఉన్నారు కదండి ఇప్పుడు. అందుకే నాకు అనిపించింది పిల్లోళ్ళు ఇప్పుడు చాలా వరకు మొబైల్స్ వల్ల చెడిపోతున్నారు అనేసి. టెక్నాలజీ అలా పెరిగిపోయాయి కండి, నేను కూడా ఒప్పుకుంటాను. కొన్ని వాటికి అయితే అది కూడా అవసరమే, దాన్ని ఎలా వాడాలి ఎంతవరకు వాడాలి అనేది అయితే మనం చెప్పించగలిగితే చాలా మంచిదండి ఈ కాలం పిల్లోళ్ళకి. నాకు తెలిసి నేను ఏమనుకుంటానంటే, పిల్లోళ్ళకి చాలా వరకు ఫ్యామిలీ టైం ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా మంచిదని అయితే నా ఒపీనియన్. మనం ఎక్కువగా కనుక వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మొబైల్ స్క్రీన్ టైం అనేది తగ్గిస్తారనేది అయితే నా ఒపీనియన్. నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదా అనేది నాకైతే కమెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను ఈ రోజు గులాబ్ జామ్స్ అయితే చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం డిమార్ట్ కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చానండి ఈ ప్యాకెట్స్. అప్పటి నుంచి అసలు చేయడానికి అయితే నాకు టైమే కుదరలేదు. ఇంకా మా పాప స్కూల్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి స్నాక్స్ అవి ఇచ్చేసి ఇక్కడైతే నేను చేద్దామని అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ నేను ఈ రోజు ఒక 1/2 kg పిండితో అయితే చేస్తాను. మీకు ఒక చిన్న టిప్ అండి, మామూలుగా మనం పాలు పోసి కలుపుతాం కదా, దాంట్లోనే గనుక మనం కొద్దిగా నెయ్యి కూడా గనుక వేసామంటే చాలా సాఫ్ట్ గా వస్తాయండి గులాబ్ జామున్లు, విరిగిపోకుండా రౌండ్ గా కూడా వస్తాయి. అలా మనం కొద్దిగా నెయ్యి గనుక యాడ్ చేసుకున్నామంటే. నేనైతే ఈ టిప్ ఏ వీడియోలో కూడా చూడలేదండి ఇంతవరకు. నేనైతే ఇలా ఫాలో అవుతా ఉంటాను, అందుకే ఇక్కడ మీతో కూడా అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను. ఎవరో కొంతమందికైనా యూస్ అవుతుందని అయితే ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఆ తర్వాత షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుంటా ఉన్నాను. షుగర్ కూడా అంతే అండి, 1/2 kg పౌడర్ కి 1/2 kg తీసుకున్నాను, కరెక్ట్ గా సరిపోతుంది. వాటర్ కూడా 1/2 kg షుగర్ కి ఒక 1/2 లీటర్ కొద్దిగా ఎక్స్ట్రా పోసుకున్నామంటే సరిపోతుందండి. అలా సిరప్ తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని అయితే ఇక్కడ బాల్స్ గా అయితే తయారు చేసుకుంటా ఉన్నాను. ఈ బాల్స్ అయితే మనము చేతికి నెయ్యి అప్లై చేసుకునేసి కొద్దిగా తీసుకొని బాగా ప్రెస్ చేస్తా గనక వంటలు చేసుకున్నామంటే బాగా రౌండ్ గా క్రాక్స్ లేకుండా అయితే వస్తాయి. అలా ఇంకా మొత్తం పిండి అయితే రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆయిల్ పోసుకుంటా ఉన్నాను. ఆయిల్ అయితే ఒక మీడియం హీట్ అయ్యే వరకు కాంచుకున్న తర్వాత దాంట్లో అయితే సరిపడినన్ని గులాబ్ జామున్ బాల్స్ అయితే వేసుకునేసి మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని మనం ఇందాక తయారు చేసుకున్న షుగర్ సిరప్ లో వేసుకున్నామంటే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా గనుక మనం చేసుకున్నామంటే గులాబ్ జాములు చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా అయితే వస్తాయి. నాకు కూడా ఈ రోజు అన్ని చాలా బాగా కుదిరాయండి, టేస్ట్ సూపర్ గా ఉండింది అనేసి అయితే మా పిల్లలు బాగా తింటా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే ఈ రోజు నేను సొరకాయ గారెలు అయితే చేద్దాం అనుకున్నాను. అందుకే ఇక్కడ దానికోసం ఒక లేత సొరకాయ అయితే ఒక 1/2 అయితే తీసుకున్నాను, మాకు సరిపోతుంది అనేసి. ఇంకా దాన్ని అయితే తురుముకునేసి దాంట్లో కావాల్సినవన్నీ అయితే ఇక్కడ వేసుకొని కలుపుకుంటా ఉన్నాను. వీటికి సంబంధించిన ఫుల్ రెసిపీస్ అయితే నేను షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేస్తా ఉంటాను, ఒకసారి మన షార్ట్స్ అయితే చూడండి, మీకు తెలుస్తుంది. వీడియోస్ లో ఇలాగా డైలీ ఫుడ్ వీడియోస్ పెడతా ఉంటే బాగుండదు అనేసి అయితే నేను ఏవైనా చేసిన ఫుడ్ వీడియోస్ అయితే షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి వాటిని అయితే చెక్అవుట్ చేసేయండి.
ఈ సొరకాయ గారెలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వచ్చినాయండి. ఈ రోజు ఇలా 2 రకాలు ఎందుకు చేశానంటే మా ఆయన బర్త్డే అయితే ఉనింది. మేము మామూలుగా అయితే బయట వెళ్ళి తినే అలవాటు చాలా తక్కువ అండి. ఏదన్నా చాలా వరకు ఇంట్లోనే చేసి పెడతా ఉంటాను. ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు కాబట్టి ఈ రోజు కూడా ఇంక ఇలానే చేశాను. ఆయన అయితే స్వీట్స్ కొంత తక్కువే తింటాడు. కానీ ఈ రోజు గులాబ్ జాములు చాలా బాగా వచ్చినాయి కాబట్టి ఆయన కూడా కొద్దిగా ఎక్కువగానే తినేసాడు బాగుండాయనేసి. చేసింది వాళ్ళు ఇష్టంగా తింటే చాలు కదండి, అదే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ సంతోషాలు ఏం పెద్ద ఏం కాదు కదండి. ఇలా చిన్న చిన్న విషయాలకి మనం అయితే చాలా సంతోషపడిపోతా ఉంటాము. అండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.